brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణ జాగృతిని మరింతగా విస్తరిస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ కు బీఆర్ఎస్ జాగృతి రెండు కళ్ళ లాంటివన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇవ్వడమేనన్నారు కవిత. తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన కవిత తన రాజకీయ కార్యాచరణను ప్రకటించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం 18 ఏళ్ల కిందట జాగృతిని ఏర్పాటు చేసి పోరాటాలు చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణను మాగాణంగా మార్చిన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని కవిత తప్పుపట్టారు. ఇందుకు నిరసనగా దీక్ష చేపడతామన్నారు. మరియాల కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 20 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా? ఎందుకోసం ఇస్తా ఉన్నారు? మొత్తం ఈ నోటీస్ ఏంది, ఈ కమిషన్ ఏంది, ఈ కథ ఏంది? తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం. మేము ఆ ధర్నాలు అన్నీ కూడా వివరిస్తాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. బనకచర్ల పేరుతో గోదావరి నీళ్లు శాశ్వతంగా తెలంగాణ కాకుండా పోయే ప్రమాదం ఉన్నా రేవంత్ మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. పోలవరం నుండి 200 టీఎంసీ గోదావరి నీళ్లను మొత్తం కూడా తీసుకెళ్లిపోతున్నారు. ఇవాళ గోదావరి కావేరీ లింక్ పేరు మీద చెన్నైకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నది నీళ్లు పర్మనెంట్గా తెలంగాణకు దూరం కాబోతా ఉన్నాయి. మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని కవిత డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళా జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది. ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోకా లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ జాగృతిలోని మరిన్ని విభాగాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కవిత ఈ సంస్థను ఓ రాజకీయ పార్టీ స్థాయిలో తీర్చిదిద్దేలా చేస్తామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. జాగృతి సారథ్యంలోనే తన రాజకీయ కార్యాచరణ ఉంటుందని చెప్పకనే చెప్పారు.